నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష. సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రెజెంటేషన్. ఎస్తేర్ అనూహ్య హత్య కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడం బాధాకరం. మంత్రి కొల్లు రవీంద్ర ఆవేదన. అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యతను క్రమ తప్పకుండా అధికారులు పరిశీలించాలి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. వ్యాపార విస్తరణతో పాటు నూతన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అద్భుత అవకాశం. ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కినోట్ స్పీచ్. వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం నేటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. రెండో విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి అన్నారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ను డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతం అందజేయడానికి ఈ విధానం సులభతరం కానుంది. రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సమీక్షలో సీఎస్కే విజయానంద్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్యాశాఖలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు క్రీడలు రాణించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. అలాగే రాబోయే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందుతాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మే నుంచి తల్లి పథకం అమలు చేయనుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోని 147 ప్రభుత్వ పాఠశాలలకు తన సొంత నిధులతో 8 క్రీడలకు సంబంధించిన క్రీడా వస్తువులతో క్రీడా వికాసం పేరుతో స్పోర్ట్స్ కిట్స్ ఎంపీ కేశినేని శివనాథ్ అందజేస్తున్నారు. ఈ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం నాడు ప్రారంభించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 5 ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా వికాసం స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. బుధవారం కేబీఎన్ కాలేజీలో విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లోని 67 ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా వికాసం స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. తూర్పు నియోజకవర్గంలో 5, సెంట్రల్ నియోజకవర్గంలో 10, తిరువూరులో 27, మైలవరంలో 25 ప్రభుత్వ పాఠశాలకు ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో అందించిన ఈ స్పోర్ట్స్ కిట్స్ లో వాలీబాల్ నెట్స్, వాలీబాల్స్, త్రోబాల్ నెట్స్, త్రోబాల్స్, టెన్నికాయిట్ నెట్స్, టెన్నికాయిట్స్, హ్యాండ్ బ్యాట్స్,
హ్యాండ్ బాల్స్, షటిల్ నెట్స్, స్కిప్పింగ్ రోప్స్, చెస్ బోర్డ్ అండ్ కాయిన్స్, కోకో పోల్స్, బాల్ బ్యాడ్మింటన్ కిట్, హై జంప్ స్టాండ్స్, టేక్ ఆఫ్ బోర్డు ఉన్నాయి. మ్యాథమెటిక్స్ కిట్స్ చేసి చాలా స్కూల్స్ పంచిపెట్టామండి. వేదిక్ మ్యాథ్స్ కిట్స్ మరి మీరు ఎంతమంది తెలుసో నాకు తెలియదు. అలాగే సమ్మర్ కోచింగ్ పెడుతున్నాం, ఫ్యాకల్టీ డెవలప్మెంట్కి సమ్మర్ కోచింగ్ పెడుతున్నాము. అలాగే పిల్లలందరికీ కూడా ల్యాబ్ అవర్స్ మా దగ్గర ఇస్తున్నాం. ఏ స్కూల్లో లేదా రిక్వెస్ట్ చేస్తే ఆ స్కూల్ పిల్లలకి ఇక్కడ మేము టైం టేబుల్ వేసి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మా దగ్గర ల్యాబ్ అవర్స్ ఇచ్చి వాళ్ళకి ఉన్న సిలబస్లో ఉన్న ప్రాక్టీస్ అన్ని కూడా ఇక్కడ మేము నేర్పడం జరుగుతుంది. అలాగే సమ్మర్లో పిల్లలకి డ్యాన్స్ కానీ, వేదిక్ మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ గ్రామర్ కానీ అలా రకరకాల కోర్సులు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. డ్రాయింగ్ కానీ దాదాపు 4000 మంది పిల్లలు మాకు సమ్మర్లో పార్టిసిపేట్ చేస్తుంటారు ఇక్కడ. అలాగే ఫ్యాకల్టీకి ఇంటరాక్టివ్ బోర్డుల మీద ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇవన్నీ కూడా మేము సొసైటీకి సపోర్ట్ చేయడం కోసం చేస్తున్నాము. ఇవన్నీ కూడా మీ అందరూ కూడా పూర్తిగా వినియోగించుకోవాలని మా కోరిక. అప్పుడే మేము అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాము. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇవాళ కేపీఎన్ కాలేజీలో గత 2 నెలల వెనకమాల ఇదే సమావేశ మందిరంలో ఎన్టీఆర్ జిల్లా మొత్తం పీఈటీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారిని ఆ రోజు ఒకటే కోరాం, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా క్రీడా మైదానాలు తయారవ్వాలి. ఏమేమి కావాలి, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, మీరు అందరూ కూర్చొని డిసైడ్ అయ్యి చేసి మాకేం కావాలో ఇవ్వాలంటే వారు ఇచ్చిన సూచనల మేరకు 147 పాఠశాలల్లో క్రీడా మైదానాలని ఇవాళ జంగిల్ క్లియరెన్స్ చేసి క్రీడా మైదానాలు యూజ్ అయ్యే విధంగా లాంగ్ జంప్ పిట్స్ ఇట్లా వివిధ రకమైన గేమ్స్కి రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా వారు ఇచ్చిన సూచనలు సలహాల మేరకు అన్ని పాఠశాలల్లో క్రీడా సామాగ్రి ఇవ్వాలని వారు సూచించారు. మన విద్యాశాఖ మంత్రి గారిని ఆదర్శంగా తీసుకుని మేమందరం కూడా వాళ్ళ క్రీడా పరికరాలు అందించడం జరిగింది. దానిలో భాగంగా మేము ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగానూ ప్రైవేటు పాఠశాలకు ధీటుగా క్రీడల్లో కానీ విద్యలో కానీ ఉండాలని మా యువ మంత్రి నారా లోకేష్ గారి ఆశయం. వారి ఆశయంలో ప్రభుత్వం సహాయంతో పాటు నేను కూడా ఇండివిజువల్గా అన్ని పాఠశాలలకి క్రీడా సౌకర్యాలు అందించడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు బ్రహ్మాండంగా ఆడే విధంగా ఉండాలని కోరుతున్నా. ముఖ్యంగా ఇవాళ ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు కానీ పీఈటీలు కానీ ఒకటే కోరుతున్నా, ఇవాళ ఇప్పుడే కేపీఎన్ కాలేజ్ వారు కూడా సలహా ఇచ్చారు, సమ్మర్లో కోచింగ్ క్యాంపులు పెట్టండి, క్రీడలకి సరిపడా సమ్మర్ వెకేషన్ అప్పుడు పెడితే బాగా అలవాటు అవుతుందని ఓ సలహా ఇచ్చారు. అదేవిధంగా సమ్మర్ కోచింగ్ క్యాంపులు కూడా 7 కాన్స్టిట్యున్సీల్లోనూ ఒక చోట ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు వినియోగం చేయించుకునే విధంగా సమ్మర్ కోచింగ్ క్యాంపులు కూడా పెడతాం. దానికి చాలామంది ఇప్పుడు కేపీఎన్ కాలేజీ లాంటి వారు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే మేము కూడా వారితో కూడా ప్రియమైనటువంటి పార్లమెంట్ సభ్యులైనటువంటి కేశినేని శివనాథ్ గారు, చిన్ని గారు, ఇప్పుడు నా సర్వీస్ ఇప్పుడు నేను 64 సంవత్సరాల వయసులో ఉన్నాను. ఒక 35 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో ఉన్నాను. ఇందాక డిఓ గారు చెప్పినట్టుగా మరి 2 నెలల క్రితం పీఈటీ సోదరులు అలాగే హెడ్ మాస్టర్స్తో చాలా మీటింగ్లు మేము చూస్తూ ఉంటాం. నా సర్వీసులో కూడా రాజకీయ నాయకులు అంటే మామూలుగా హామీలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కేసీనేని చిన్ని గారు డిఫరెంట్. ఆయన అసలు మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మరో 2 నెలల తర్వాత 2 నెలల క్రితం ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా కిట్లు రెడీ చేసి నేను ఇచ్చిన హామీని 100% పర్ఫెక్ట్గా మరి అమలు చేయాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు నాకు తెలిసి మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే మొదటి వ్యక్తిగా నేను ఖచ్చితంగా నా సర్వీసులో నేను చెప్పదలిచాను. అదేవిధంగా మరి మా ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీ మా సెక్రటరీ గారు చెప్పినట్టుగా 120 సంవత్సరాల చరిత్రలో 60 సంవత్సరాల వయసు ఉన్న ఇది పెద్ద కొడుకు లాంటి కేపీఎన్ కాలేజ్ 100% ప్లేస్మెంట్స్ ఇస్తూ న్యాక్ పరంగా ఆల్ ఇండియా స్థాయిలో హైయెస్ట్ గ్రేడ్ A++ గ్రేడ్తో మరి కమ్యూనిటీ సర్వీసెస్ 100% ఇస్తూ ప్రతి స్టూడెంట్ ఇక్కడ జీర్ణ కార్యక్రమంలో మనకు ముఖ్య అతిథిగా వచ్చిన విజయవాడ పార్లమెంట్ సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారికి, మరి అనేక పాఠశాలల నుంచి వచ్చిన హెడ్ మాస్టర్కి, స్పోర్ట్స్ టీచర్స్కి, మన ఏఓ గారు,
నారాయణరావు గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, పత్తావల్ల గారికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. మనందరికీ ఈరోజు నిజంగా వాస్తవం చెప్పాలంటే ఒక మంచి శుభదినంగా చూడవచ్చు. ఎందుకంటే మన పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెడతా ఉంటారని చెప్పి మనం అందరూ కోరుతా ఉన్నాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇలాగా క్రికెట్ స్పోర్ట్స్ కిట్స్ అనేది ఇవ్వటం అనేది మన ఎంపీ గారు ఇలా కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా ఆయన సేవ చేయాలని చెప్పి ముందుకు వచ్చి రావడం. అంతేకాదు మీ అందరికీ తెలిసిన విషయమే, ఆయన మనకి ఎంపీతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా కూడా మనందరూ కూడా పరిచయం అయ్యారు. కాబట్టి ఆయన మీద అనేక బాధ్యతలు, ఈ బాధ్యతలు కూడా ఉన్నాయి. చదువుతో పాటు క్రీడా రంగాన్ని కూడా ముందుకు నడిపించాలని చెప్పి ఏ వ్యవస్థలో, ఏ ఎడ్యుకేషన్ సిస్టంతో పాటు ఎక్కడైతే క్రీడా ఉందో అక్కడ పిల్లల చదువుతో పాటు లీడర్షిప్ స్కిల్స్ కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు అవుతామని చెప్పి మంచి ఆలోచనతో ఈరోజు అనేక మంది ఇన్స్టిట్యూషన్స్ని కూడా పిలిపించి క్రీడా కిట్లు ఇవ్వడం అనేది నిజంగా మన ఎంపీ గారి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన చక్కటి ప్రాంగణం ఇచ్చిన కేబిఎన్ కళాశాల వాళ్ళకి, అలాగే మనకి వచ్చిన మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మన ఎంపీ గారు ఆయన గెలవక ముందే సేవా కార్యక్రమాలు చేస్తూ మన అందరి గుండెల్లో ఒక స్థానం సంపాదించుకున్నారు. గెలిచిన తర్వాత చాలా మంది రాజకీయ నాయకులు మనం అందరూ చూసాం, చాలా విశ్రాంతిగా ఉంటారు. కానీ ఆయన మాత్రం గెలిచిన మరుక్షణం నుంచే ఆయన పరుగులు తీశారు, మమ్మల్ని కూడా పరిగెత్తించారు. దేవాదాయ శాఖకు మాజీ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ సేవలు ప్రశంసనీయమని నూతన దేవాదాయ శాఖ కమిషనర్ కె శ్రీరామచంద్ర మోహన్ తెలిపారు. గొల్లపూడిలోని దేవాదాయ శాఖ కమిషనరేట్లో మాజీ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ దేవాదాయ శాఖ నుంచి బీసీ వెల్ఫేర్ కు బదిలీ అయిన సందర్భంగా దేవాదాయ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కమిషనర్ కె శ్రీరామచంద్రమోహన్ మాట్లాడుతూ దేవాదాయ శాఖకు రాము సత్యనారాయణ సేవలు అమోఘమని అన్నారు. బీసీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పదోన్నతి పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాలనా పరంగా కొన్ని అభిప్రాయ భేదాలు ఆయనతో ఉన్నా కానీ దేవాదాయ శాఖకు అంతిమంగా మేలు జరిగిందని నూతన కమిషనర్ శ్రీరామచంద్ర మోహన్ తెలిపారు. అనంతరం జాయింట్ కమిషనర్లు ఏడీసీలు మాట్లాడుతూ మాజీ కమిషనర్ సత్యనారాయణ తన కింద ఉద్యోగులతో సఖ్యతతో ఉన్నారని, తనని కావాలని వచ్చిన పూజారులతో కానీ చిన్న స్థాయి ఉద్యోగులను సైతం పలకరించి వారు వచ్చిన పని అడిగి తెలుసుకునేవారని అన్నారు. అనేక కమిషనర్లను మేము చూశామని, కానీ రాము సత్యనారాయణ లాంటి మంచి మనిషిని చూడలేదన్నారు. అనంతరం మాజీ కమిషనర్ బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాము సత్యనారాయణ మాట్లాడుతూ తన సర్వీసులో రెవెన్యూ తర్వాత దేవాదాయ శాఖ కమిషనర్ గా చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. దేవాదాయ శాఖ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాము సత్యనారాయణకు నూతన కమిషనర్ శ్రీరామచంద్ర మోహన్ కు శాలువను కప్పి సత్కరించారు. అయితే అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని పాలసీస్, అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫీ అనండి, పాలసీ అనండి, పరిపాలన శైలి అనండి, కొన్ని వేరు వేరు ఫిలాసఫీస్ ఉంటాయి. ఆ రకంగా కొంచెం ఆ మార్గాల్లో కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఒక రకమైన ఒక అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫీ ఏంటంటే సర్దుబాటు చేసుకుని వెళ్ళటమే, వీరంతమందికి తక్కువ మందికి ఇబ్బంది కలిగిస్తూ సర్దుబాటు చేసుకుని వెళ్ళటమే సరైన పరిపాలనా విధానం అని ఒక విధానం ఉంటుంది. కొందరం ఏంటంటే కొన్ని చోట్ల డీవియేషన్ తీసుకుంటే భవిష్యత్తులో దాన్ని ప్రెసిడెంట్గా తీసుకుని ఎవరైనా మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాని చేత డీవియేషన్స్ అనేది ఇబ్బందికరమైన ఫీల్ అయ్యి ఇలా ఉండొచ్చు. కొన్ని అప్పుడప్పుడు చిన్న ఫ్రాంక్గా మాట్లాడాలంటే చిన్న పరిపాలనాపరమైన విధానాల్లో కొంచెం వేరు అభిప్రాయాలు ఏర్పడిన పరిస్థితులు ఉన్నాయి. లేదా అల్టిమేట్గా మెజారిటీ ఆయన ఏంటంటే వీలైనంత వరకు బేసిక్గా, అది మాత్రం నాకు ఎప్పుడు కాదు పూర్వం తెలుసు, ఎదుటి వాడికి ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకూడదు అన్న దారితో వెళ్ళే వ్యక్తి ఆయన. రకంగా మనందరికీ కూడా ఎవరినే పెద్దగా ఇబ్బంది కలగకుండానే దాదాపు 3 నెలలు తక్కువగా 2 సంవత్సరాల పరిపాలన ఇక్కడ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే మన డిపార్ట్మెంట్లో ప్లెజెంట్గా గడిపిన కాలంలో ఇది కూడా ఒకటి. అందరూ కూడా ఆ విషయంలో హ్యాపీగానే ఉన్నారని నేను భావిస్తున్నాను.
తర్వాత ఏంటంటే ఇందాక ప్రమోషన్ గురించి వచ్చింది, అది ఒక రకమైన డెడ్ లాక్. ఏ రకంగా అయితే అప్పుడు పైనుంచి కొంత సపోర్ట్ దొరకడం, తర్వాత సార్ కూడా కొంచెం తెగించి దాంట్లో ముందుకెళ్ళడంలో ఒక డెడ్ లాక్ అనేది విడిపోయింది. అనేక సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు. 2019లో అసిస్టెంట్ కమిషనర్ అలా బ్రేక్ చేయగలిగాం. తర్వాత డిప్యూటీ కమిషనర్ దాదాపు 10 సంవత్సరాల తర్వాత బ్రేక్ అయింది. ఆ డెడ్ లాక్ బ్రేక్ అయింది. కొంచెం ఒక రకమైన అంటే ప్రొసీజర్లుగా కొంచెం చిన్న చిన్న డీవియేషన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్కి అయితే మేలు జరిగింది. ఈవేళ కంఫర్టబుల్గా డిపార్ట్మెంట్లో కంఫర్టబుల్ పొజిషన్ ఉంది. లేకపోతే అన్ని ఎఫ్ఏసీలు పెట్టుకుంటే ఎఫ్ఏసీలు ఏంటంటే దాన్ని ఇంకొకటి ప్రయత్నం చేయడం లేకపోతే వీళ్ళకి రెండేసి ఎవరైనా కానీ 2-3 జాబ్స్ అంటే ఎవరు కూడా 3-4 నెలలు వేరు. వేదికపై ఉన్నటువంటి మన కమిషనర్ దేవాదాయ శాఖ రామచంద్రమోహన్ గారికి, అదే రకంగా అదనపు కమిషనర్ చంద్రకుమార్ గారికి, సిఈ శేఖర్ గారికి, మన ఆర్జేసి తిరుపతి ఆజాద్ గారికి, రామరావు గారికి, మళ్ళా మన సుబ్బారావు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ ఎన్విరాన్మెంట్ సిబ్బంది అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా నా వరకు నేను చూసుకున్నట్టయితే అన్ని డిపార్ట్మెంట్లో నేను పనిచేశాను. ఎక్సెప్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తప్పించి అన్ని డిపార్ట్మెంట్లో నేను పనిచేశాను. నాకు అత్యంత ఇష్టమైనటువంటి డిపార్ట్మెంట్లో రెవెన్యూ తర్వాత దేవాదాయ శాఖ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రెవెన్యూ శాఖలో కూడా నేను పనిచేసినప్పుడు, ఎక్కడ పనిచేసినప్పుడు కూడా ఇంతకు ముందు చెప్పినట్టు నేను బేసిక్గా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మధ్యతరగతి రైతు కొడుకుని. సో కష్టాలు సుఖాలు కరెక్ట్గా నాకు తెలుసు కాబట్టి వచ్చే వాళ్ళకి, అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా రైతు కానీ లేదా దర్శకుడు కానీ అందరూ ఒకటే. బాధలు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, పని అయితే ఒక రకమైనటువంటి సంతోషంతో వెళ్ళే మార్గం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడాను నేను పనిచేసిన ప్రతి ప్రాంతంలో భూ సంబంధమైన విషయాలు కానీ లేదంటే ఇంకొకటి పూర్ పీపుల్కి సంబంధించిన గ్రీవెన్సెస్ విషయంలో ఇప్పుడు నేను అలక్ష్యం చేయలేదు. ఎందుకంటే వాళ్ళలోనే నా తండ్రిని, నా సోదరుని, మన నంబర్ని చూసుకునే పరిస్థితి చేసినటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నట్టే సంగారెడ్డితో నా ప్రస్తావన మొదలైంది. సంగారెడ్డిలో వచ్చి చాలామంది అప్పుడు ఇంకా కొద్దిగా తెలంగాణ కొద్దిగా బ్యాక్వర్డ్గా ఉండేది. చాలా షార్ట్ ఆఫ్ పోస్ట్. అక్కడ ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు కింద పడుకొని చాలా మంది రైతులు తమ సమస్యలు చెప్పుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కారణం అంటే ఆర్డీఓని కలవడం చాలా కష్టమైన విషయం. అటువంటి పరిస్థితిని బట్టి నేను ఎవరు వచ్చినా సరే మన ఇంటికి వచ్చే పరిస్థితి కూడా నేను కల్పించున్నాను. సిమిలర్లీ నేను కరెక్ట్గా పనిచేసినప్పుడు కూడాను కర్నూలు కలెక్టర్ కానీ లేదా అనంతపూర్ కలెక్టర్ కానీ ఎవరైనా సమస్యలు నేరుగా క్యాంప్ ఆఫీస్ నేరుగా వచ్చే పరిస్థితి కూడా కల్పించాం. దీనికి కారణం ఏంటంటే మనం వచ్చినటువంటి పరిస్థితి మనం మర్చిపోకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం పే బ్యాక్ టు ద సొసైటీ అనే దాని ఒకటి. సో అదే రకంగా ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ ఎందుకు ముఖ్యమంటే ఇది చాలా సున్నితంగా కలిగినటువంటి డిపార్ట్మెంట్. అన్ని డిపార్ట్మెంట్లో కూడా అతి సున్నితమైన డిపార్ట్మెంట్. ప్రభుత్వ వ్యాపారులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి పరస్పర వాణిజ్య ప్రయోజనాలను మెరుగుపరచడమే లక్ష్యంగా బిఎన్ఐ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ 3.0 నిర్వహిస్తున్నట్లు బిఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ తెలిపారు. నగరంలో హోటల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లబ్బిపేట ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం నాడు కాన్క్లేవ్ జరుగుతుందని తెలిపారు. వ్యాపార విస్తరణతో పాటు నూతన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ సదస్సు అద్భుత అవకాశమని పేర్కొన్నారు. లెజెండరీ క్రికెటర్ జాన్ టీ రోడ్స్ కీనోట్ స్పీచ్ ఈ సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. గ్లోబల్ స్థాయిలో అవకాశాలను సృష్టించుకునేలా వ్యాపారవేత్తల్లో స్ఫూర్తి నింపేలా జాన్ టీ రోడ్స్ ప్రసంగం ఉంటుందని, అద్వితీయమైన ఫీల్డింగ్ నైపుణ్యంతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించుకున్న జాన్ టీ రోడ్స్ బిఎన్ఐ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 3.0లో పాల్గొనుండటం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని అన్నారు. ఈ సదస్సులో 1500 మందికి పైగా ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరవుతారని ప్రకటించారు. సదస్సులో భాగంగా వాణిజ్య సంస్థల అధినేతలతో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని, 8 గంటల పాటు జరిగే నెట్వర్కింగ్ కాన్క్లేవ్ నూతన వాణిజ్య అవకాశాల సృష్టికి, వ్యాపార వృద్ధికి అద్భుత వేదికగా నిలుస్తుందని చెప్పారు. సదస్సు అనంతరం కూడా వ్యాపారవేత్తల మధ్య సంబంధాలు కొనసాగేలా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. పరస్పర వాణిజ్య అవకాశాల అభివృద్ధికి బిఎన్ఐ వారధిగా కృషి చేస్తుందని జై దేశాయ్, విశాల్
విశాల్ దేశాయ్ పేర్కొన్నారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని వ్యాపారవేత్తలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. BNI నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 3.0 బ్రోచర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో BNI నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 3.0 చైర్మన్ మేఘన అజంటా, మెంటర్ నండూరి త్రినాథ్, కన్వీనర్ P. యువ కిషోర్, ట్రెజరర్ మద్దినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డౌన్ హియర్. నా పేరు జై దేశాయ్. నేను మా బ్రదర్ విశాల్ దేశాయ్, మేము ఇద్దరం BNI విజయవాడకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండి. సో ఇవాళ మేము వాట్ ద మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నామంటే, 2 ఫిబ్రవరి SS కన్వెన్షన్లో ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద నెట్వర్కింగ్ కాంక్లేవ్ జరగబోతున్నాము. ఇది 2025లో మనం చేసే కాంక్లేవ్ 3rd టైం ఇన్ 3 years. అంటే 2023లో చేసాం, లాస్ట్ ఇయర్ 2024లో కూడా చేసాం, 2025లో ఇది 3rd టైం కన్సిక్యూటివ్గా చేస్తున్నాం. సో ఈ కాంక్లేవ్లో ఏం జరగబోతుందంటే 1500 మంది బిజినెస్ ఓనర్స్, బిజినెస్ ఇండస్ట్రీ హెడ్స్, డిఫరెంట్ రంగాల నుంచి, డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి అందరూ వచ్చి ఆ రోజు సిస్టమేటిక్ వేలో ఒక నెట్వర్కింగ్ టెక్నాలజీని వాడి మేము ఆ నెట్వర్కింగ్ చేయించిపోతున్నాం అండి వాళ్ళతో. సో దీనివల్ల వాళ్ళకి ఏం జరిగిద్దంటే, వాళ్ళకి డెఫినెట్గా ఒక 100 నుంచి 150 or 200 వరకు వాళ్ళకి కొత్త కనెక్షన్స్ ఆ రోజు అవుతాయండి. సో అందుకనే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వస్తారు. ఒక కొత్త కస్టమర్ని కానీ ఒక కొత్త కాంటాక్ట్ని మనం చేయాలంటే చాలా కష్టం. మనం చేసే స్తోమత ఉందో వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. సో అది ఈజీ అయిపోతుంది. కంపెనీస్ కూడా వీళ్ళతో మాట్లాడాలంటే ఈజీ అయిపోతుంది. వాళ్ళకి కావాల్సినప్పుడు అప్పుడు వాళ్ళు దిల్ గివ్ ద కాంటాక్ట్. దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అది కాకుండా కూడా అండి, వాట్ వీఆర్ ఆల్సో డూయింగ్ ఇస్ వీఆర్ కాలింగ్ అసోసియేషన్స్, రోటరీ, రౌండ్ టేబుల్, క్రెడై, చేంబర్. సో ఆల్మోస్ట్ ఆల్ ద అసోసియేషన్స్, విజయవాడలో పెద్ద అసోసియేషన్స్ అందరినీ పిలుస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక బిజినెస్లో వాళ్ళ బిజినెస్ కమ్యూనిటీకి కూడా హెల్ప్ చేయాలి, వాళ్ళు అలానే కమ్యూనిటీకి హెల్ప్ చేయాలని వాళ్ళు ఉన్నారండి. అందుగురించి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని ఫెసిలిటేట్ చేసి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి this is what we are going to do, and this is one of the events where all the entrepreneurs across Vijayawada will be coming, and we would want them to see how networking works in actual sense. కావాల్సినప్పుడు మనకు ఆ కాంటాక్ట్ గుర్తు రాకపోతే, లేకపోతే ఆ కాంటాక్ట్ దొరకకపోతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ అవుతాం. అది కాకుండా ఇంకా జై గారు చెప్పినట్టుగా మనం గ్రిడ్ క్లబ్ యాప్ అని ఒక యాప్ క్రియేట్ చేసామండి, ఓన్లీ ఫర్ కాంక్లేవ్, ఓన్లీ ఫర్ నెట్వర్కింగ్. సో వి ఆల్ కెన్ నెట్వర్క్, అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ BNI is all about. Connecting people to people with meaningful relationships and meaningful connects. అప్పుడే మనకి బిజినెస్ కూడా గ్రో అవుతుంది. సో దిస్ ఇస్ ఫర్ ఆల్ ద ఎంటర్ప్రెన్యూర్స్ అక్రాస్ విజయవాడ, సో దట్ వీ కెన్ గ్రో యువర్ బిజినెస్ టుగెదర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ అగైన్ ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు ప్లీజ్ కమ్ ఫర్ దిస్ కాంక్లేవ్ అండ్ మేక్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. మాతో పాటు working event in AP. So February 2nd we are conducting the event in SS Kalyan Mandapam. ఇది 3rd year అండి. అందరూ చెప్పినట్టు 1500 పీపుల్ బిజినెస్ ఓనర్స్ ఆ రోజు మేము అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద బిజినెస్ ఓనర్స్. ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ నెట్వర్కింగ్. ప్లీజ్ కమ్ బై 8:30, 7 o'clock and register yourself. And ఈ ఈవెంట్ 4:30 వరకు నడుస్తుందండి. సో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ అండ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద బిజినెస్ ఓనర్స్. And I'm thankful to everyone for choosing me as a chairperson for this event. Thank you. ఎలాంటి ఇండస్ట్రీస్ వాళ్ళు వస్తారండి? రీటైల్, హోల్సేల్, ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్. ఈ కాన్క్లేవ్కి నేను మెంటర్గా ఉన్నాను. కాన్క్లేవ్ 1కి నేను చైర్మన్గా ఉన్నాను. 850 మంది బిజినెస్ ఎంటర్ప్రైనర్స్ని మనం తీసుకురావడం జరిగింది. అలాగే కాన్క్లేవ్ 2కి నేను ట్రెజరర్గా ఉన్నాను. సుమారుగా 1200 మంది బిజినెస్ ఎంటర్ప్రైనర్స్ని తీసుకురావటం, వాళ్ళందరికీ కూడా నెట్వర్కింగ్ అంటే ఓన్లీ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడమే అనే విధానాన్ని మర్చిపోయేలాగా చేసి నెట్వర్కింగ్లో కొత్త పుంతలు తొక్కే విధంగా మనం ఈ BNI కాన్క్లేవ్ని మనం ఇక్కడ ఈ 3 సంవత్సరాల్లో వరుసగా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో, ఆర్కిటెక్ట్స్ ఉన్నారో, ఇండస్ట్రీ హెడ్స్ ఉన్నారో, వీళ్ళందరికీ కూడా మ్యాన్ పవర్ కావాలి, అట్లాగే వెండర్స్ కావాలి. వాళ్ళని బిజినెస్ ఇచ్చేవాళ్ళని, బిజినెస్ తీసుకునే వాళ్ళని ఎవరినైతే ఒకే ప్లాట్ఫామ్లోకి మనం తీసుకురావటం, వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మనం ఈ కాన్క్లేవ్ని డిజైన్ చేయడం జరిగింది. 1500 మంది SS కన్వెన్షన్లో పడతారా అనే క్వశ్చన్ రావచ్చు. ఇదంతా కూడా ఆ సీటింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా గ్రిడ్ క్లబ్ అనే యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఉపయోగించి వాళ్ళందరినీ కూడా అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో 1500 మంది
శుభ్రంగా పడతారండి. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా కొలాబరేషన్స్ చేసుకోవచ్చు, కో క్రియేషన్స్, వాళ్ళకి బిజినెస్ ఇవ్వచ్చు, బిజినెస్ తీసుకోవచ్చు. ఇట్లా ఈ నెట్వర్కింగ్ గ్రిడ్ క్లబ్ యాప్ ద్వారా వాళ్ళ కాంటాక్ట్స్ అందరినీ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎవర్ ఎవరికి ఏ అవసరమైనా దానిలోంచి తీసుకుని మనం వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి బిజినెస్ ఇచ్చే అవకాశం ఈ కాన్క్లేవ్ ద్వారా. అండి, నా పేరు యువకిషోర్. ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ నెట్వర్కింగ్ కాంక్లేవ్ 3.0లో నన్ను కన్వీనర్గా ఎంచుకున్నందుకు ముఖ్యంగా మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయదేశాయ్ గారికి, విశాల్ దేశాయ్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మెంటర్ గారు అండ్ చైర్మన్గా వీళ్ళందరితో కలిసి నేను వర్క్ చేయడానికి చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు బిఎన్ఐలో చేరిన తర్వాత నేను నా యొక్క లీడర్షిప్ స్కిల్స్ని నేను చాలా వరకు డెవలప్ చేసుకుంటూ ఈరోజు కన్వీనర్ పొజిషన్లో అయితే ఉండటం జరిగింది. సో ఇది నా వ్యాపారానికి కూడా చాలా దోహదపడుతుంది. ఈ నెట్వర్కింగ్ కాంక్లేవ్లో ఎంతమందికి ఎలా కనెక్షన్స్ వస్తాయి ఏంటి అనేది ఇప్పటివరకు మీరు మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మెంటర్ చెప్పిందంతా కూడా మీరు విన్నారు. సో 1500 మంది కాంటాక్ట్స్ 1500 మందికి ఎలా షేర్ అవుతాయని అంటే ప్రాపర్ ప్లాన్గా 6 రౌండ్స్ కింద డివైడ్ చేసి ప్రతిదీ కూడా టైం షెడ్యూల్ ప్రకారం, అంటే బిఎన్ఐ అంటేనే ఒక డిసిప్లైన్గా టైం ఎలా మేనేజ్మెంట్ ఉంటుంది అనేది జరుగుతుందండి. సో ఆ సేమ్ థింగ్ని ఇలా కాన్క్లేవ్ రూపంలో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఎయిమ్ ప్రోగ్రామ్ అనేది విద్యార్థుల శ్రేష్టతను పెంపొందించడంలో ఆకాశ యొక్క అంకిత భావాన్ని నిదర్శనమని ఏఈఎస్ఎల్ చీఫ్ అకాడమిక్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా తెలిపారు. బెంచ్ సర్కిల్ వద్ద గల ఆకాశ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్గదర్శకత్వం, అత్యాధునిక టూల్స్ మరియు కఠినమైన పరీక్షా పద్ధతుల సమ్మిళితంగా విద్యార్థుల గొప్పతనాన్ని వెలికి తీయడమే తమ లక్ష్యమని చెప్పారు. విద్యార్థుల ఆశయాలు నెరవేర్చడానికి మార్గదర్శక ప్రస్థానమని తెలిపారు. ఏఈఎస్ఎల్ అనేది నీట్, జేఈఈ వంటి వైద్య ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు మరియు ఎన్టీఎస్ఈ, ఒలింపియాడ్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేసే రంగంలో అగ్రగామి అన్నారు. ఈ సమావేశంలో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వాహకులు జితేంద్ర, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. నమస్తేనండి, నా పేరు సిహెచ్విఎస్ నరేష్, అసిస్టెంట్ డైరెక్టర్. నేను విజయవాడ, గుంటూరు బ్రాంచ్లకి అకాడమిక్స్ని చూస్తూ ఉంటానన్నమాట. ఈరోజు దిగ్విజయంగా లాంచ్ చేసిన ఈ ఎయిమ్ ప్రోగ్రాం గురించి కాస్త వివరణిస్తున్నాను. ఈ ఎయిమ్ ప్రోగ్రాం ద్వారా మంచి ర్యాంకులు సంపాదించి 10th క్లాస్లో ది బెస్ట్ మార్కులు సంపాదించిన అందరికీ కూడా మేము ఇచ్చే ఈ సపోర్ట్ తోటి స్టూడెంట్కి 720 నీట్ ఎగ్జామినేషన్లో కానీ లేదా జేఈ మెయిన్స్లో 300కి 300 కావాల్సిన సదుపాయాలు కానివ్వండి, అదేవిధంగా ఎంసెట్లో కానివ్వండి, జేఈ అడ్వాన్స్లో కానివ్వండి, ది బెస్ట్ ఫ్యాకల్టీని పెట్టి వాళ్ళకి మేము సహకరిస్తాము, ఖచ్చితంగా సదుపాయాలను ఏర్పరుస్తున్నాం. దీనికోసము ఈసారి ఇంటగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కావాల్సిన విషయాలన్నీ చెప్తూ అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ కూడా ఈసారి ఆకాష్ విద్యా సంస్థలే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. అంతేకాకుండా పిల్లలకి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి బాయ్స్ హాస్టల్ సదుపాయం ఏర్పరుస్తున్నాము, అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ కూడా సదుపాయాన్ని ఏర్పరుస్తున్నాము. ఏ పేరెంట్ కూడా దిగులు పడకుండా ప్రశాంతంగా వాళ్ళ యొక్క జర్నీని మా యొక్క సపోర్ట్ తోటి వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ కావడానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మా యొక్క ఆకాష్ సంస్థ ఏర్పరుస్తుంది. మోరోవర్ ఎవరైతే కొందరు సిబిఎస్ఈలోనే చదవాలి, నాకు సిబిఎస్ఈలో. So my name is Mahendra. So I'm the branch manager of Vijayawada branch. So I'm very happy we all are gathering here. So to launch the AIM premium program. So AIM stands for Akash Integrated Model. So we aim for excellence. So a warm welcome to everyone. So I would request our assistant director Mr. Naresh sir to speak about AIM program and what are the benefits will get the students and everything. So I request Naresh sir, over to you sir. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు దినేష్ కుమార్. ఐఎమ్ అన్ అకాడమిక్ హెడ్ అట్ విజయవాడ బ్రాంచ్. ప్రస్తుతం విజయవాడ బ్రాంచ్లో ఆకాష్ ఇన్స్టిట్యూట్లో మేము నీటు మరియు జేఈకి కోచింగ్ ఇస్తున్నామండి. అందులో చాలా వరకు స్టేట్ బోర్డ్ పిల్లలకి ఇన్నాళ్ళు సహకారం అందిస్తున్నాం. దాని ద్వారా ఎన్నో ర్యాంకులు మేము సాధించున్నాం. ఇండియా లెవెల్లోనే అత్యుత్తమైన ర్యాంకులు మేము
ప్రొవైడ్ చేస్తూ ముందుకు వెళ్తున్నామండి. ఇదే విధంగా ఈ సంవత్సరం నుండి మేము కొత్తగా ఎయిమ్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రవేశపెడుతున్నామండి. ఈ ప్రోగ్రాంలో చాలామంది నైపుణ్యం గల పిల్లలకి ఎంతో సహకారం అందించడానికి ఆకాష్ విద్యా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఆకాష్ ఇంటిగ్రేటెడ్ మోడల్ని ఎయిమ్ ప్రోగ్రాంగా మేము పరిగణిస్తున్నాం. సో దానిలో విద్యార్థులు ఎవరైనా ఆసక్తి గల వారు ఉంటే సిబిఎస్సి నుంచి జాయిన్ అవ్వడానికి వాళ్ళకి మేము సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ. Good afternoon everyone present here. It is very privileged to welcome all of you on the launch ceremony of the AIM here. Through this program, the Akash is trying to get the top ranks in the NEET JEE exam in the country. We know that very two prestigious exams are there in the country. One is for the medical entrance, other one for the engineering entrance. From the past many years, Akash is already producing results in both of these particular exams. From this particular program, we are still aiming now to get the perfect scores in both the examinations, NEET 720 by 720, and in the JEE exam, we are planning to get the score 300 by 300. So the course that we are launching today will 100% support the students to get the perfect ranking. In the last year also, 8 students across the Akash branches in the India have got 720 by 720 score in the NEET examination, getting the AIR1. So with the help of this course, obviously, this year also, we are hoping to achieve double the number in that, maybe 16 to 20 AIR1 ranks with the Akash Institute. Thank you so much. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో నీట్ అండ్ ఐఐటి జేఈఈ రంగంలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ఆకాష్కు ఉన్న యూనిక్ ప్రోగ్రాంతో అత్యధికంగా సపోర్ట్ ఇస్తూ విద్యార్థులకి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాము. ఈ సంవత్సరం స్థాపిస్తున్న ఎయిమ్ ప్రోగ్రాం ద్వారా పిల్లలకి మేము అత్యుత్తమ సహకారం ఇచ్చి మంచి ఫలితాలు సాధిస్తాము. అలానే వారికి కావాల్సిన సపోర్ట్ ఇచ్చుకుంటూ అద్భుతంగా ఫలితాలు సాధిస్తాము. విజయవాడ నగర పరిధిలో గల ఉన్న అన్ని అన్న క్యాంటీన్లో ఆహార నాణ్యతను నోడల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా పరిశీలించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, హెచ్బీ కాలనీ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు, హెచ్బీ కాలనీలో గల అన్న క్యాంటీన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆహార నాణ్యతలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, అన్న క్యాంటీన్లో అవసరమైన సదుపాయాల్లో ఎటువంటి మరమ్మతులు ఉన్నా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, కిచెన్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేటట్టు చూసుకోవాలని, నిరంతరాయంగా త్రాగునీటి ఉండాలని, వాడుక నీటి పైప్ లైన్లలో ఎటువంటి లీకేజీ లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వి ప్రసాద్, ఇంజనీర్ల చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం నోబుల్ కాలనీకి చెందిన ఎస్తేర్ అనూహ్య హత్య కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడం బాధాకరమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 2014 డిసెంబర్లో క్రిస్మస్ పండుగకు మచిలీపట్నం వచ్చిన అనూహ్య జనవరి 5న ముంబై వెళ్లగా అక్కడ చంద్రబాబు అనే టాక్సీ డ్రైవర్ అత్యాచారం చేసి కాల్చి చంపేయడం జరిగిందన్నారు. ఈ కేసులో నిందితుడికి ముంబై ఉమెన్స్ కోర్టు ఉరిశిక్ష వేయడం, దాన్ని ముంబై హైకోర్టు కూడా సమర్థించిందన్నారు. మచిలీపట్నం నోబుల్ కాలనీకి చెందిన ఎస్తేర్ అనూహ్య మరి ఆ కేసుని ఒక సంచలనమైనటువంటి భారతదేశంలో ఒక సంచలనంగా ఉన్నటువంటి కేసు. మరి నిన్న సుప్రీంకోర్టులో
కొట్టివేయటం అనేది కొంత బాధాకరం. ఎందుకంటే 2014 సంవత్సరంలో ఆ రోజున మరి 2013 డిసెంబర్లో జరిగినటువంటి క్రిస్మస్కి కానీ అలాగే న్యూ ఇయర్ వేడుకల్లో కూడా పాల్గొని 2014 జనవరి 5వ తారీఖున మరి మచిలీపట్నం నుంచి బొంబాయికి వెళ్ళడం, రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మరి అక్కడ ట్యాక్సీ వాళ్ళలాగా వచ్చి అమ్మాయిని బండి మీద ఎక్కించుకెళ్ళి బండి మీద తీసుకెళ్ళి బలవంతంగా మరి ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి హత్య చేయడం జరిగింది. మరి అదేవిధంగా కాల్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఆ రోజున మరి ఉమెన్స్ కోర్ట్ 2016లో, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనం అయింది, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు. ఆనాడు హోమ్ మినిస్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి కేసు వెంటనే రిజిస్టర్ చేయటం, ముద్దాయిని అరెస్ట్ చేయటం, ఆ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా బండి మీద వెళ్ళడం అన్నీ కూడా సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా మేము ఆ రోజు చూస్తాం జరిగింది. మరి 2016లో ఉమెన్స్ కోర్ట్ కూడా వారికి మరణశిక్ష విధించడం, దాని మీద అతను హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు దాన్ని తిరస్కరించడం, కానీ సుప్రీంకోర్టులోకి వచ్చేటప్పటికి దాన్ని కొట్టివేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి మరి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలతో కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పులతో కూడా సంబంధం లేకుండా మరి ఇటువంటి తీర్పు రావడం అనేది ఇది బాధాకరం. నిజంగా మరి దీని మీద తప్పకుండా ఎలా మనం న్యాయం చేయగలుగుతామో ఆ కుటుంబానికి, అలాగే ఆడబిడ్డల మీద జరిగే అఘాయిత్యాల మీద మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పునరాలోచన చేస్తాయని చెప్పి భావిస్తూ, తప్పకుండా దీని మీద మేము కూడా మా వంతు దీని మీద మరి సంబంధిత పెద్దల దృష్టి తీసుకెళ్ళి లీగల్గా కూడా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భారతదేశం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి గాంధీ యుజమే శరణ్యమని మాజీ మంత్రి వర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 29న గుంటూరులో జన చైతన్య వేదిక ఆరోగ్యంలో గాంధీజీ ఆశించిన సమాజం నేటి పరిస్థితులు అనే అంశంపై జన చైతన్య వేదిక హాల్లో జరిగిన చర్చా గోష్ఠికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుల వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ గాంధీజీ అవసరం గతం కన్నా నేడు ఎక్కువగా ఉందని, హింస, కుల, మత, ప్రాంతీయ తత్వాలు, అవినీతి, వినియోగ తత్వం లాంటి సమస్యల పరిష్కారానికి గాంధీయిజం పరిష్కారాలు చూపిస్తుందన్నారు. హింస ప్రతి హింసకు దోవ తీస్తుందని నమ్మి అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించిన మహానీయుడు మహాత్మా గాంధీజీ అని కొనియాడారు. కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ మత సాహసాన్ని ఉద్బోధిస్తూ హిందూ ముస్లిం ఐక్యత కోసం ప్రాణాలర్పించిన గాంధీజీని భారత ప్రజలు ఎన్నడూ మరిచిపోరాదన్నారు. నేడు మతోన్మాదులు గాంధీజీ, నెహ్రూలపై దుష్ప్రచారం చేస్తూ దేశభక్తులుగా చలామణి అవుతున్నారన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ గాంధీజీ దక్షిణాఫ్రికాలోని సత్యాగ్రహ ఆయుధాన్ని ఉపయోగించారని, రైతు సమస్యలపై లాంటరానితనంపై ఉద్యమిస్తూ స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూ విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ స్వరాజ్ సాధన లక్ష్యంతో స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది భారతీయులను భాగస్వామ్యం చేస్తున్నారన్నారు. ట్రస్టిషన్ను ప్రోత్సహించారని, ఆర్థిక సామాజిక అసమానతలను రూపుమాపడానికి కృషి చేశారన్నారు. దేశంలో భౌతికంగా అంటరానితనం తగ్గినప్పటికీ మానసిక అంటరానితనం పెరుగుతుందని, మహాత్మా గాంధీజీ తన జీవితమంతా అంటరానితన నిర్మూలన కోసం, దళితులకు దేవాలయ ప్రవేశం కోసం కృషి చేశారన్నారు. ఈ చర్చా గోష్ఠిలో నేస్తం సహా వ్యవస్థాపకులు టి ధనుంజయ రెడ్డి, కోవిడ్ ఫైటర్స్ ముజీజ్ పాషా, మానవతా సభ్యులు అలా అనంతరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయన ఏమన్నా కన్వర్షన్ మీద ఏమన్నా తెలుసా? నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే నీ మతంలో నువ్వు ఉండు, ఇంకో మతంలోకి మారొద్దని చెప్పి. దేవుడు అంటే ఒకడే కదా. ఇప్పుడు క్రైస్ట్ ఈజ్ గాడ్, యూ బిలీవ్ ఇట్ అండ్ యూ బే దేర్, అక్కడే ఉండు. ఇస్లాంలో అల్లా దేవుడు, అల్లా దగ్గరే ఉండు. నువ్వు మనుషులు ఎందుకు ప్రేమించలేవు? ఇతర మతాల్లో వాళ్ళని ఎందుకు ప్రేమించలేవు? నువ్వు నిజంగా దేవుణ్ణి విశ్వసిస్తే హిందూగా ఉంటే హిందూగానే ఉండు. నువ్వు మళ్ళీ మతం మారితే దేవుడు ఏంటి? దేవుడు అంటే ఒక్కడే, సత్యం అంటే ఒకటే, ట్రూత్ ఈజ్ గాడ్ అని చెప్పింది అక్కడే ఆయన. నాన్ వైలెన్స్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఫర్ హ్యూమన్ లివింగ్. మనం నాన్ వైలెన్స్ ఉంటేనే భారతదేశం ఎదుగుతుంది. ఇన్ని కోట్ల మంది, 150 కోట్ల మంది పని చేయగలిగితే ఎంత ఉత్పత్తి వస్తుంది? ఎంత చీప్గా దొరుకుతాయి వస్తువులు. కానీ ఆ ప్రొడక్టివిటీలో
ఇప్పుడు మన దేశంలో 50% లోపే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ప్రొడక్టివిటీలో. గాంధీ అందరిని ప్రొడక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలన్నాడు. అందరూ పార్టిసిపేట్ చేయాలంటే ఆ వాతావరణం ఉండాలంటే ఆ కన్జ్యూమరిజం తగ్గాలని చెప్పాడు. అందుకే గ్రామ స్వరాజ్యం అని చెప్పాడు, సర్వోదయం అని చెప్పాడు ఆయన. అందువల్ల గాంధీ గారి రిలవెన్స్ అంటే టాలరెన్స్లో రిలవెన్స్, ట్రస్టీషిప్ అన్నాడు. అందుకనే ట్రస్టీషిప్ అంటే ఏంటి? ఉన్నవాళ్ళు ఉంటే సంపాదించుకుంటే తప్పేం లేదు, కానీ మీరు ఆ ప్రాపర్టీకి ట్రస్టీషిప్ మీరు మళ్ళీ ఉత్పత్తి పెంచి 10 మందికి ఉద్యోగాలు కల్పించాలి. అంతేగాని మీ సంపద ఇందాక సంపద పెరిగిపోవటం ఏంటి? ఆ సంపద మళ్ళీ పేదవాళ్ళకి వాడాలి కదా నువ్వు. అది ఆయన చెప్పిన సిద్ధాంతం. అందువల్ల ఎకనమిక్ డెమోక్రసీ ఉండాలని చెప్పాడు ఆయన. లిబరలిజానికి కన్జర్వేటిజానికి ఇప్పుడు గొడవంతా అదే. గాంధీజీ పోరాడి సాధించిన స్వాతంత్రం ఈరోజు ఎలా ఉందనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆనాడు ట్రస్టీషిప్ అని ఎవరైనా సంపాదిస్తే అది తనకు ఒక్కరికే కాదు, అది దేశం మొత్తాన్ని యొక్క సంపద. దానికి ఆయన ఓన్లీ ట్రస్ట్గా మాత్రమే ఉంటాడు. తద్వారా సమాజంలో ఉన్న అసమానతలు తగ్గుతాయి, సామాజిక న్యాయం జరుగుద్ది, ఆర్థిక అసమానతలు తగ్గుతాయి అని ఆనాడు చాలా ఆయన ఉద్బోధించాడు. ప్రపంచవ్యాప్తంగా ట్రస్టీషిప్ అనే ఒక భావాన్ని తీసుకెళ్ళాడు. కానీ ఈరోజు మనం గమనిస్తే 1948 నుంచి ఈరోజు వరకు పరిశీలిస్తే ట్రస్టీషిప్ అనే భావన ఎక్కడ కనపడదు. దానికి బదులు విపరీతంగా ప్రజల మధ్య అసమానతలు పెరిగినాయి, ఆర్థిక అసమానతలు పెరిగినాయి. వరల్డ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ఒక సంస్థ ప్రపంచంలో ఉన్న ఆర్థికవేత్తలంతా కూర్చొని ఒక రిపోర్ట్ తయారు చేస్తే అత్యధిక అసమానతలు ఉన్న దేశంగా భారతదేశాన్ని గుర్తించింది. 1% ప్రజల చేతుల్లో 40% సంపద ఉందని, ఆ 1% ప్రజలు భారతదేశం యొక్క జాతీయ ఆదాయంలో 22% ఆదాయాన్ని పొందుతున్నారని ఆ నివేదిక తెలియజేస్తుంది. అంటే స్వాతంత్రం తర్వాత అసమానతలు ఎంత వేగంగా ఎక్కువగా పెరిగినాయో, ముఖ్యంగా 1990 తర్వాత ఆ వేగం మరింత ఎక్కువైంది. సో గాంధీజీ కళ్ళ కన్నా అసమానతలు తగ్గాలని కానీ, సంపద కొద్దిమంది చేతుల్లో ఉండకూడదని కానీ ఆ భావనకి పూర్తి విరుద్ధంగా కొనసాగుతూ ఉంది. ఏంటి మహాత్మా గాంధీ సందేశం అంటే ఒక్క సింగిల్ లైన్లో చెప్పేశాడు ఆయన, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాడు. నా జీవితమే సందేశం. ఆయన జీవితం ఏంటి? లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లు ఆయన సత్యం, సత్యాగ్రహం, సత్యాన్వేషణ, నిరాడంబరత, మొత్తం జాతిని కుల మత అతీతంగా కలుపుకొని పోవటం, ఆనాడు ఉన్న ముస్లిం లీగ్ లాంటి సంస్థల్ని, హిందూ మహాసభ లాంటి సంస్థల్ని పక్కన పెట్టి మొత్తం జాతిని మమేకం చేయటం స్వాతంత్ర ఉద్యమంలో. అలానే అస్పృశ్యులుగా ముద్ర వేసి జనజీవన స్రవింతలో లేకుండా ఎక్కడో ఊరు బయట పెట్టిన దళితుల్ని, ఇప్పుడు దళితులు ఉంటున్నాం, అప్పుడు ఆయన వాళ్ళకి హరిజనులు అని పేరు పెట్టారు, అంటరాని వాళ్ళు అని పేరు పెట్టారు. కానీ ఆయన అంటరాని వాళ్ళు కాదు, వాళ్ళు హరిజనులు, దేవుడి బిడ్డలు అని వాళ్ళకి ఒక ఉన్నతమైన పదాన్ని పెట్టి ఆ హరిజనోద్ధరణ అద్భుతమైన కార్యక్రమాన్ని ఆయన చేపట్టాడు. కాబట్టే అందరూ మమేకమయ్యారు, మొత్తం జాతిని ఆయన ముందుకు నడిపించాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష. సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రెజెంటేషన్. ఎస్తేర్ అనూహ్య హత్య కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడం బాధాకరం. మంత్రి కొల్లు రవీంద్ర ఆవేదన. అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యతను క్రమ తప్పకుండా అధికారులు పరిశీలించాలి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు.
వ్యాపార విస్తరణతో పాటు నూతన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అద్భుత అవకాశం. ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కినోట్ స్పీచ్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.